పర్ణిక పర్ణిక అబ్బా లేవే. అమ్మా పోవతలకి. ఒసే ఎంతసేపు పడుకుంటావు? తెల్లారిపోయిందే. పోమ్మా. నీకేనే చెప్పేది, లే. ఊరికే లేలే అంటావు. లేచి ఏం చేయాలమ్మా? నువ్వు ముందు మంచం దిగు. ఏంటమ్మా మంచి కల కంటుంటే నిద్ర లేపేశావు. కలలు కంటూ పడుకుంటే కలల్లోనే నీ జీవితం తెల్లారిపోతుంది. ముందు నువ్వు ఫ్రెష్ అవ్వు, కాఫీ చేసి తీసుకెళ్లి మీ బావ చేతికిచ్చి అచ్చిక బుచ్చికలాడి నీ కొంగును ముడేసుకో. రెండవది ఓకే, కానీ కాఫీ నేనెందుకు కలపాలి? నేనేమన్నా సర్వెంట్నా? అలాంటి పనులు చేయడానికి పున్నాగుంది కదా. ఇంకెక్కడి పున్నాగా? నీ బ్రతుక్కి అడ్డు తగులుతుందని దాని బతుకు రాత్రే తెల్లారిపోయేలా చేశాను. తెల్లారిపోయేలా చేసావా? అంటే పైకి పంపించాలేవే. కోరుకున్నవాడికి కాఫీ ఇవ్వటం పని మనిషి పని కాదే, పనికొచ్చే పని. ఏయ్, కాఫీ ఇస్తూ కబుర్లు చెప్తూ మనసుని దోచుకోవాలే పిచ్చి ముద్దు. నువ్వు కాఫీ అందిస్తూ సూటిగా నీ కళ్ళలోకి చూస్తూ మతిపోయి నిన్నే చూస్తూ ఉండేలా చెయ్యాలి. ఆ చూపులకి నువ్వు సిగ్గు నటిస్తూ నువ్వు పరిగెడుతూ ఉంటే నీ వెనకాలే వాడు పర్ణిక పర్ణిక అంటూ పిచ్చెక్కి నీ పవిట పట్టుకుని తిరగాలే. అయినా తల్లినయ్యుండి నీకివన్నీ చెప్పటం నా కర్మ. ఇలా చెప్తే అలా అల్లుకుపోవాలే. నువ్వు వాడు ఒకటి కావడం కోసం నేనింతలా ఆరాటపడుతుంటే నీకసలు చీమ కుట్టినట్టు కూడా లేదు. చీమ కాదు, పామే కాటేసింది. నీ మాటలు మెదడికెక్కాయి. ఇక చూడు ఎలా రెచ్చిపోతాను. బావ గుండెల్లో పర్మనెంట్ గా సెటిల్ అయిపోతాను. నీ కూతురు అనిపించుకుంటానమ్మా. నువ్వు వాడి జత కావాలి, నిధి నాది కావాలి. నేనే చక్రం తిప్పాలి. అమ్మా ఏంటమ్మా ఇది? ఇలా పాలు నెత్తి మీద కుమ్మరించుకుని కూర్చున్నా? ఏమైందమ్మా? శుభమంగళ పంచమి అయితే నేను శివధ్యానంలో జపం చేస్తూ కూర్చున్నానమ్మా. మధ్యలో పైనుంచి పాలు జారిపడ్డాయి. ధ్యానం నుంచి లేస్తే జపభంగం అవుతుందని లేవలేదమ్మా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,